ఆస్తి పన్ను వసూలు కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆస్తి పన్ను వసూలు కోసం బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలుకు మున్సిపాలిటీ అధికారుల చర్యలపై ఫోకస్. ఆర్థిక సంవత్సరం ముగింపులోపు నల్గొండ పట్టణంలోని ఇంటి యజమానులు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను చెల్లింపులో ఇంటి యజమానుల అలసత్వంతో ఆస్తి పన్ను పేరుకుపోయి బకాయిలు పెరిగిపోతున్నాయి. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈసారి మార్చి నెల దాకా చూడకుండా ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే ఆస్తి పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నల్గొండ పట్టణంలో పేరుకుపోయిన ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, సకాలంలో నల్గొండ పట్టణంలోని ఇంటి యజమానులు ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచించారు. నల్గొండ పురపాలక సంఘం ఇప్పుడు ఆస్తి పన్ను వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రానున్న మార్చి నెలలో మార్చి 31వ తారీఖు వరకు మనకు ఆర్థిక సంవత్సరం ముగింపు ఉన్నందున దయచేసి పట్టణ ప్రజలందరూ తమ యొక్క ఆస్తి పన్ను మరియు నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, మున్సిపాలిటీ సంబంధించిన పన్నులను చెల్లించి ఈ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి ఇది భాగస్వామ్యం కాగలరని కోరుకుంటున్నాను.